క్షయవ్యాధి చికిత్స అనేది అంటురోగంగా చెప్పబడే క్షయవ్యాధి టీబీకి సంబంధించిన వైద్య చికిత్స గురించి తెలుపుతుంది. చికిత్స చేయించుకోని దాదాపు ప్రతి ముగ్గురిలో తీవ్రమైన క్షయవ్యాధి ఇద్దరిని బలిగొంటోంది. వైద్య చికిత్సకు లోబడే క్షయవ్యాధి మరణాల రేటు 5% కంటే తక్కువగా ఉంటుంది. టిబి క్షయకి ప్రామాణిక లఘు చికిత్సగా ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దీనిని రిఫాంపిన్గా కూడా పిలుస్తారు. ఇవి రెండు సూక్ష్మజీవనాశక ఔషధాలు, పిరాజీనామైడ్ ఇథాంబూతల్ మందులను 2 నెలల పాటు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐసోనియాజిడ్ రిఫాంపిసిన్లను మాత్రమే మరో 4 నెలల పాటు వాడాలి. రోగి 6 నెలల్లో వ్యాధి నుంచి కోలుకున్నట్లు పునఃస్థితి రేటు ఇప్పటికీ 2 నుంచి 3% ఉన్నప్పటికీ భావించబడుతుంది. గుప్త క్షయవ్యాధి విషయానికొస్తే, ప్రామాణిక చికిత్స అనేది ఐసోనియాజిడ్తో మాత్రమే 6 నుంచి 9 నెలల వరకు పడుతుంది. రోగి శరీరం పూర్తిగా సున్నితమైనదని తెలిసినప్పుడు, చికిత్సను ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్ పిరాజీనామాయిడ్ మందులతో 2 నెలల పాటు చికిత్స చేయాలి. ఆ తర్వాత ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్లతో 4 నెలల పాటు చికిత్స అందించాలి. ఇథాంబూతల్ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. అన్ని తొలి ప్రాధాన్య క్షయవ్యాధి నిరోధక ఔషధ నామాలు ఒక నిర్దిష్ట 3 అక్షరాలు ఏక అక్షర సంక్షిప్తీకరణను కలిగి ఉంటాయి. ఇథాంబూతల్ అనేది ఈఎంబి లేదా ఏగా సూచించబడుతుంది. ఐసోనియాజిడ్ను ఐఎన్హెచ్ లేదా హెచ్ గాను, పిరాజీనామాయిడ్ను పీసిడ్ లేదా సిడ్ గాను, రిఫాంపిసిన్ను ఆర్ఎంపి లేదా ఆర్ గాను, స్ట్రెప్టోమైసిన్ను ఎస్టీఎం లేదా స్ గాను సూచిస్తారు. ఔషధ నియమాలు ఒక నిర్దిష్ట క్రమంలో అదే విధంగా సంక్షిప్తీకరించబడతాయి. మందులు ఔషధాలు వాటి ఏక అక్షర సంక్షిప్తీకరణల ద్వారా నమోదు చేయబడతాయి. పైన తెలిపిన క్రమంలో, అది దాదాపు చికిత్సాపరమైన ఆచరణలోకి ప్రవేశ క్రమాన్ని సూచిస్తుంది. ఉపసర్గ అనేది చికిత్స చేసిన మొత్తం నెలలను సూచిస్తుంది. అదే విధంగా పాదాక్షరం సబ్స్క్రిప్ట్ సవిరామ మోతాదును కాబట్టి 3 అంటే అర్థం వారానికి 3 సార్లు అని సూచిస్తుంది. ఇక ప్రతిదిన మోతాదుకు ఎలాంటి పాదాక్షరం చూపబడదు. పలు నియమాలు ఒక ప్రాథమిక అధిక తీవ్రత దశను కలిగి ఉంటాయి. ఆ తర్వాత కొనసాగింపు దశ దీనినే సంఘటిత దశ లేదా నిర్మూలన దశ అని కూడా పిలుస్తారు ఉంటుంది. తొలుత అధిక తీవ్రత దశ ఆ తర్వాత కొనసాగింపు దశ ఉంటుంది. ఈ 2 దశలు ఒక నిలువు గీత ద్వారా విభజించబడతాయి. కాబట్టి 2HRE-SID 4HR3 అంటే అర్థం ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, ఇథాంబూతల్, పిరాజీనామాయిడ్లను 2 నెలల పాటు రోజూ వాడాలి. ఆ తర్వాత ఐసోనియాజిడ్ రిఫాంపిసిన్లను వారానికి 3 పర్యాయాలు చొప్పున 4 నెలల పాటు తీసుకోవాలి. ఈ నిర్దిష్ట సంక్షిప్తీకరణలు ఈ కథనం మిగిలిన భాగంలో ఉపయోగించబడ్డాయి. ద్వితీయ ప్రాధాన్య మందులు. క్షయ చికిత్సకు ఉపయోగించే సెకండ్ లైన్ డ్రగ్స్ SLDs మొత్తం 6 తరగతులుగా ఉన్నాయి. 3 సంభావ్య కారణాల్లో ఒకదాని వల్ల ఒక ఔషధం ఫస్ట్ లైన్ కంటే సెకండ్ లైన్గా వర్గీకరించబడవచ్చు. ఫస్ట్ లైన్ ఔషధాల ఉదాహరణకు, అమినోసాలిసిలిక్ ఆమ్లం కంటే తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండటం లేదా విషపూరిత దుష్ప్రభావాలను కలిగి ఉండటం ఉదాహరణకు, సైక్లోసిరైన్ లేదా పలు అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో అందుబాటులో లేకపోవడం ఉదాహరణకు, ఫ్లోరోక్వినోలోనెస్. అమినోగ్లైకోసైడ్లు ఉదాహరణకు, అమికాసిన్ AMK, కనామైసిన్ KM. పాలీపెప్టైడ్లు ఉదాహరణకు, కాప్రియోమైసిన్, వియోమైసిన్, ఎన్వియోమైసిన్. ఫ్లోరోక్వినోలోన్లు ఉదాహరణకు, సిప్రోఫ్లోక్సాసిన్ CIP, లెవోఫ్లోక్సాసిన్, మోక్సిఫ్లోక్సాసిన్ MXF. థియోఅమైడ్లు ఉదాహరణకు, ఇథియోనామైడ్, ప్రోథియోనామైడ్. సైక్లోసిరైన్ ఈ తరగతిలోని ఏకైక సూక్ష్మజీవనాశకం యాంటీబయాటిక్. అమినోసాలిసిలిక్ ఆమ్లం పాస్ లేదా P. తృతీయ ప్రాధాన్య మందులు. ఇతర మందులు కూడా ఉపయోగం కావచ్చు. అయితే అవి WHO SLDs జాబితాలో లేవు. రిఫాబుటిన్, మాక్రోలిడ్లు ఉదాహరణ, క్లారిత్రోమైసిన్ CLR, లైంజోలిడ్ LSD, థియోఅసిటాజోన్ T, థియోరిడాజైన్, అర్జినిన్, విటమిన్ D, R207910. ఈ మందులు తృతీయ ప్రాధాన్య మందులుగా పరిగణించబడవచ్చు. వాటిని ఇక్కడ పొందుపరచడానికి కారణం అవి చాలా సమర్థవంతమైనవి కాకపోవడం ఉదాహరణ, క్లారిత్రోమైసిన్ లేదా వాటి సామర్థ్యం నిరూపితం కాకపోవడం ఉదాహరణ, లైంజోలిడ్, R207910. రిఫాబుటిన్ సమర్థవంతమైనది, అయితే ఇది WHO జాబితాలో చేర్చబడలేదు. అందుకు కారణం పలు అభివృద్ధి చెందుతోన్న దేశాలకు ఇది అవాస్తవికంగా ఖరీదైనది కావడం. ప్రామాణిక నియమావళి. ప్రామాణిక నియమావళికి కారణ వివరణం. ఆధారం.
క్షయవ్యాధి ట్యూబర్క్యులోసిస్ అనేది 50 ఏళ్లలో ఒక సంయోగ చికిత్స ద్వారా నయం చేయబడుతుంది. మందులు మాత్రమే ప్రత్యేకంగా వాడబడవు. గుప్త క్షయ లేదా కిమోప్రోఫిలాక్సిస్ మినహా ఒక విధమైన మందులను మాత్రమే ఉపయోగించే నియమాల వల్ల నిరోధకత శరవేగంగా పెరగడం చికిత్సా వైఫల్యం తలెత్తుతాయి. క్షయ చికిత్సకు అనేక మందులను ఉపయోగించడానికి కారణ వివరణం అనేది సాధారణ సంభావ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆకస్మిక ఉత్పరివర్తనల సంభవం అనేది ఒక వ్యక్తిగత ఔషధం సుపరిచితమా అన్న విషయాన్ని చర్చిస్తుంది. ఎంకి 107లో ఒకరికి, ఎస్టీఎం ఇన్లకు 108లో ఒకరికి, 1 అర్మ్కి 1010లో ఒకరికి. విస్తృతమైన ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయ ఉన్న రోగి శరీరంలో సుమారు 1012 క్రిములు ఉంటాయి. అందువల్ల అతను సుమారు 105 ఈఎంబి నిరోధక బ్యాక్టీరియా, 104 ఎస్టీఎం నిరోధక బ్యాక్టీరియా, 104 ఐఎన్హెచ్ నిరోధక బ్యాక్టీరియా, 12 ఆర్ఎంపి నిరోధక బ్యాక్టీరియాలను అట్టిపెట్టుకోగలడు. నిరోధక ఉత్పరివర్తనలు సహజంగానూ, స్వతంత్రంగానూ అగుపిస్తాయి. అందువల్ల అతనిలో ఒక బ్యాక్టీరియా నివసించే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా అది సహజంగా INHRMP రెండింటి పరంగా 1/108x1/1010 సమానము 1/1018 నిరోధకతను కలిగి ఉంటుంది. ఒక బ్యాక్టీరియాకు అతను నివాసం కల్పించే అవకాశాలు అనేవి సహజంగా 4 మందుల పట్ల 1033లో ఒకరికి నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది బహుశా విస్తృత సంక్షిప్తీకరణ కావచ్చు. అయితే సంయోగ చికిత్స వివరణకు ఇదొక ఉపయోగకర మార్గం. సంయోగ చికిత్సను సమర్థించడానికి ఇతర సిద్ధాంతపరమైన కారణాలు కూడా ఉన్నాయి. నియమంలోని భిన్నమైన మందులు విభిన్న చర్యా విధానాలను కలిగి ఉంటాయి. INH అనేవి బ్యాక్టీరియా మాదిరిగా కనిపించే వాటిని నాశనం చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. EMB అనేది తక్కువ మోతాదుల వద్ద బ్యాక్టీరియా వృద్ధిని నియంత్రిస్తుంది. అయితే దీనిని క్షయ చికిత్సకు అధిక, బ్యాక్టీరియానాశక మోతాదులుగా వాడుతారు. RMP బ్యాక్టీరియానాశకమైనది, బ్యాక్టీరియా నిర్మూలన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. PCA మాత్రమే బలహీనమైన బ్యాక్టీరియానాశిని. అయితే ఇది ఆమ్లీయ వాతావరణ పరిస్థితులు, మహాభక్షకత్వాల లోపల లేదా తీవ్రమైన నొప్పి ప్రదేశాల్లోని బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలో చాలా సమర్థవంతంగా ఉంటుంది. ఆచరణలో ఉన్న అన్ని క్షయ నియమాలు రిఫాంపిసిన్ ఆవిర్భావం వరకు 18 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండేవి. 1953లోని ప్రామాణిక UK నియమం 3 SPH15 PH3 SPH15 SH2 1965 1970 మధ్యకాలంలో పాస్ స్థానంలో EMB వచ్చి చేరింది. 1968లో క్షయ చికిత్సకు ARMPని వాడటం మొదలైంది. 1970లోని BTS అధ్యయనం 2HR-7HR సమర్థవంతమైనదని చూపింది. 1984లో నిర్వహించిన ఒక BTS అధ్యయనం 2HR-4HR అత్యంత సమర్థవంతమైనదని చూపింది. అందుకు కారణం 2 ఏళ్ల తర్వాత పునఃస్థితి ఆరోగ్యం క్షీణించడం రేటు 3% కంటే తక్కువగా ఉండటం. 1995లో INH నిరోధకత పెరిగిందని గుర్తించబడటంతో నియమం 2HR-4HR-2 SHR-4రకి EMB లేదా ASPని చేర్చమని BTS సిఫారసు చేసింది. ఇవే ప్రస్తుతం సిఫారసు చేయబడిన నియమాలు. మరోవైపు ఒక రోగి చికిత్స తీసుకున్న 2 నెలల తర్వాత కూడా ఎలాంటి మార్పు పొందకపోయినా సుమారు 15% మంది రోగులు సంపూర్ణ మృదుల క్షయని కలిగి ఉన్నారు. చికిత్స ప్రారంభంలో విస్తృతమైన ద్వైపాక్షిక మచ్చలను కలిగిన రోగులకు HR 6 నెలల కొనసాగింపు దశకు WHO కూడా సిఫారసు చేసింది. పర్యవేక్షణ డాట్స్ అంటే డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ థెరపీ, షార్ట్ కోర్స్. ఇది క్షయని అరికట్టడంలో WHO గ్లోబల్ ప్లాన్ అతి ముఖ్యమైన లక్ష్యం. డోట్స్ వ్యూహం చర్య 5 ప్రధాన సూత్రాలపై దృష్టి సారించింది. అవి క్షయని నియంత్రించడంలో ప్రభుత్వ నిబద్ధత, క్షయ లక్షణాలు కలిగి ఉన్నట్లు ధృవీకరించిన రోగులపై కఫం పూత సూక్ష్మదర్శిని పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయడం, ప్రత్యక్ష పరిశీలన, స్వల్పకాల రసాయన చికిత్సా ఉపచారాలు, మందుల ఖచ్చితమైన పంపిణీ, నిర్దిష్ట నివేదన కేసులు, చికిత్సా ఫలితాలను నమోదు చేయడం. చికిత్స తీసుకుంటున్న క్షయ రోగుల పరిస్థితిని కనీసం మొదటి 2 నెలల పాటు గమనించాలని, ప్రధానంగా మొత్తం పరిస్థితిని గమనించాలని WHO సూచించింది. అంటే ఒక స్వతంత్ర పరిశీలకుడు రోగులు వారి క్షయ నిరోధక చికిత్సను పూర్తిగా తీసుకునే విధంగా చూడటమని అర్థం. స్వతంత్ర పరిశీలకుడు తరచూ ఒక హెల్త్కేర్ సేవకుడుగా ఉండడు. అతను ఒక వ్యాపారిగానో లేదా ఒక కుల పెద్దగానో లేదా అదే సమాజంలోని ఒక వృద్ధుడుగా ఉండొచ్చు. డోట్స్ అనేది సవిరామ మోతాదు, వారానికి 3 సార్లు లేదా 2 HR-4HR-3తో
ఉపయోగించబడుతుంది. వారానికి 2 పర్యాయాల మోతాదు సమర్థవంతమైనది. అయితే దీనిని WHO సిఫారసు చేయలేదు. అందుకు కారణం పొరపాటు వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడం, యాదృచ్ఛికంగా వారానికి ఒక మోతాదును విడిచిపెట్టడం వల్ల వారానికి ఒక్క మోతాదు మాత్రమే నమోదవుతుంది. ఇది సమర్థవంతమైనది కాదు. చక్కగా అమలు చేసిన డోట్స్ ద్వారా చికిత్స 95% పైగా ఫలిత రేటును కలిగి ఉంటుంది. అంతేకాక క్షయవ్యాధి తదుపరి బహుళ ఔషధ నిరోధక సూక్ష్మజీవుల పుట్టుకను నిరోధిస్తుంది. డోట్స్ అమలు ద్వారా క్షయవ్యాధి పునఃసంభవ సంభావ్యతలను తగ్గించబడుతుంది. ఫలితంగా వైఫల్య చికిత్సలు తగ్గుముఖం పడుతాయి. ఇది ప్రత్యేకించి డోట్స్ వ్యూహం లేని ప్రాంతాలు సాధారణంగా తక్కువ ప్రమాణాలతో కూడిన సంరక్షణను అందిస్తాయనే వాస్తవంతో ముడిపడింది. డోట్స్ అమలు కలిగిన ప్రాంతాలు రోగులు అంతుపట్టని చికిత్సల ద్వారా చికిత్స పొందుతూ తెలియని ఫలితాలను పొందే ఇతర సదుపాయాల కోసం ఎదురుచూసే వారి సంఖ్యను తగ్గించడంలో దోహదపడుతాయి. ఏదేమైనప్పటికీ డోట్స్ కార్యక్రమం అమలు కాకపోయినా లేదా తప్పుగా చేసినా సానుకూల ఫలితాలు సాధ్యపడకపోవచ్చు. కాబట్టి కార్యక్రమం సమర్థవంతంగా ఖచ్చితంగా పనిచేసే విధంగా ఆరోగ్య సంరక్షకులు ఈ విషయంలో పూర్తిగా నిమగ్నం కావాలి. అదే విధంగా ప్రభుత్వ ప్రైవేటు సాధకుల మధ్య సంబంధాలను ఏర్పరచాలి. ఆరోగ్య సేవలు అందరికీ, చికిత్సా లక్ష్యాలకు అందుబాటులో ఉండాలి. క్షయ నివారణ దిశగా కృషి చేస్తున్న దేశాలకు అంతర్జాతీయ సహకారం అందించాలి. సహారా ఎడారికి దక్షిణంగా ఉన్న ఆఫ్రికా ప్రాంతం, సబ్ సహారన్ ఆఫ్రికాలో క్షయవ్యాధి చికిత్స పరంగా డోట్స్ ముసాయిదా అత్యంత విజయవంతమైన నేపథ్యంలో కొంతమంది పరిశోధకులు డోట్స్ను డయాబెటిస్ మెల్లిటస్, రక్తపోటు, మూర్ఛ్ వంటి అంటువ్యాధులు కాని వాటికి కూడా విస్తరించాలని సూచించారు. 1998లో NDR క్షయ, దీనిని డోట్స్ ప్లస్ అని పిలుస్తారు, చికిత్సను చేర్చడం ద్వారా డోట్స్ కార్యక్రమాన్ని WHO విస్తరించింది. డోట్స్ ప్లస్ కార్యక్రమ అమలుకు అన్ని డోట్స్ కార్యక్రమ అవసరాలకు అదనంగా ఔషధ సున్నితత్వ పరీక్ష, ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం మామూలుగా అందుబాటులో ఉండదును నిర్వహించే సామర్థ్యం, ద్వితీయ ప్రాధాన్య కారకాల లభ్యత అవసరమవుతుంది. కాబట్టి డోట్స్ ప్లస్కు డోట్స్ కార్యక్రమం కంటే ఎక్కువగా వనరులు అవసరమవుతాయి. అంతేకాక దానిని అమలు చేయాలని కోరుకునే దేశాల నుంచి మరింత అంకితభావం కూడా అవసరం. వనరుల పరిమితులు అంటే అర్థం డోట్స్ ప్లస్ కార్యక్రమ అమలు అనేది తెలియకుండానే ఇప్పటికే ఆచరణలో ఉన్న డోట్స్ కార్యక్రమాల నుంచి వనరులను బదిలీ చేయాల్సి వస్తుంది. ఫలితంగా మొత్తం ప్రామాణిక సంరక్షణలో తగ్గుదల నమోదవుతుంది. డోట్స్ ప్లస్ కార్యక్రమానికి సూక్ష్మజీవుల వృద్ధి ప్రతికూలంగా మారేంత వరకు నెలవారీ నిఘా ఉండాలని సిఫారసు చేయబడుతుంది. అయితే డోట్స్ కార్యక్రమానికి ఈ అవసరం ఉండదు. ఒకవేళ సూక్ష్మజీవుల వృద్ధి సానుకూలంగా ఉండటం లేదా లక్షణాలు 3 నెలల చికిత్స తర్వాత కూడా పరిష్కారం కాకపోతే, రోగి ఔషధ నిరోధక వ్యాధి లేదా ఔషధ నియమం పట్ల నిబద్ధతతో లేకపోవడాన్ని తిరిగి అంచనా వేయాల్సి వస్తుంది. 3 నెలల పాటు చికిత్స తీసుకున్నప్పటికీ సూక్ష్మజీవుల వృద్ధి ప్రతికూలంగా మారకుంటే, కొందరు వైద్యులు చికిత్సను నిశితంగా పర్యవేక్షించడానికి వీలుగా రోగిని ఆసుపత్రిలో చేర్పిస్తే మంచిదని సూచిస్తారు. ఇతర ఊపిరితిత్తుల సంబంధ క్షయవ్యాధి. క్షయవ్యాధి ఊపిరితిత్తులను దెబ్బతీయకుండా ఉండే అలాంటి దానిని ఇతర ఊపిరితిత్తుల సంబంధ క్షయవ్యాధిగా సూచిస్తారు. కేంద్రీయ నాడీ వ్యవస్థకి సంబంధించిన వ్యాధిని ఈ వర్గీకరణ నుంచి ప్రత్యేకంగా మినహాయించడం జరిగింది. UK WHO 2 రని సిఫారసు చేయగా US మాత్రం 2 7 సిఫారసు చేసింది. క్రమరహిత నియంత్రిత పరీక్షల ద్వారా ఒక చక్కటి ఆధారం లభించింది. ట్యూబర్క్యులస్ లింఫాడెనిటిస్ వెన్నుముక క్షయలకు సంబంధించిన 6 నెలల నియమం అనేది 9 నెలల నియమానికి సమానమైనది. అందువల్ల US సిఫారసు ఆధారం ద్వారా సమర్థించబడలేదు. శోషరస గ్రంథుల క్షయ లింఫాడెనిటిస్ క్షయ కలిగిన సుమారు 25% మంది రోగులు మెరుగుకాకముందు చికిత్స సమయంలో బాగా దెబ్బతింటారు. చికిత్స మొదలుపెట్టిన మొదటి కొద్ది నెలల్లో ఇది సాధారణంగా జరుగుతుంటుంది. చికిత్స మొదలుపెట్టిన కొన్ని వారాల తర్వాత శోషరస గ్రంథులు తరచూ పెద్దవడం ప్రారంభమవుతుంది. అంతకుముందు ఘన స్థితిలో ఉన్న శోషరస గ్రంథులు అస్థిరమైనవిగా మారొచ్చు. అయితే దీనిని చికిత్సా వైఫల్యంగా చెప్పరాదు. రోగులు వారి వైద్యులు అనవసరంగా భయపడటానికి ఇదొక సాధారణ కారణం. ఓర్పుతో 2 నుంచి 3 నెలల చికిత్స ద్వారా శోషరస గ్రంథులు తిరిగి ముడుచుకుపోవడం ప్రారంభిస్తాయి. అంతేకాక శోషరస గ్రంథుల పునఃస్రావం లేదా పునఃజీవాణు పరీక్ష అనేది అవసరముండదు. ఒకవేళ సూక్ష్మజీవ సంబంధ అధ్యయనాలను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తే, అవి అస్థిర బ్యాక్టీరియా ఒకే విధమైన సూక్ష్మగ్రాహ్యత క్రమాన్ని నిరంతరాయంగా ఉన్నట్లు చూపుతాయి. తద్వారా తదుపరి అయోమయ పరిస్థితి నెలకొంటుంది.
క్షయ చికిత్సలో అనుభవం లేని వైద్యులు తర్వాత ముందు చికిత్స సరిగా పనిచేయలేదనే విశ్వాసంతో తరచూ ద్వితీయ ప్రాధాన్య ఔషధాలను సూచిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైందల్లా పునఃహామీ వాపు నివారణకు ఉత్ప్రేరకాలు దోహదపడుతాయి. ప్రత్యేకించి అది బాధాకరమైనదైతే అయితే అవి అనవసరం. అదనపు సూక్ష్మజీవనాశకాలు కూడా అవసరం లేదు. అంతేకాక చికిత్సా నియమాన్ని పొడిగించాల్సిన అవసరం కూడా లేదు. కేంద్రీయ నాడీ వ్యవస్థకు సంబంధించిన క్షయవ్యాధి. క్షయవ్యాధి కేంద్రీయ నాడీ వ్యవస్థ నాడీ మండలాన్ని కప్పే పొర, మెదడు లేదా వెన్నుముకపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితిని వరుసగా క్షయ నాడీ మండల పుటల శోథ, క్షయ మెదడు వాపు, క్షయ వెన్నుపాము నొప్పి అని అంటారు. ప్రామాణిక చికిత్స మందులను 2-HRE/10-12 నెలల పాటు వాడటం ఉత్ప్రేరకం తప్పనిసరి. సగానికంటే తక్కువ కేసుల్లో CSF వృద్ధి అనేది సానుకూలంగా ఉండటం వల్ల రోగనిర్ధారణ క్లిష్టతరంగా ఉంటుంది. అందువల్ల భారీ సంఖ్యలో కేసులను చికిత్సాపరమైన సంశయం ఆధారంగానే నిర్వహిస్తారు. క్షకి చెందిన PCR సూక్ష్మజీవుల ఉత్పత్తిని విశేషంగా మెరుగుపరచదు. సూక్ష్మజీవుల వృద్ధి అనేది అత్యంత సున్నితమైన పద్ధతిగానే ఉంటుంది. విశ్లేషణకు తక్కువ పక్షం 5 మిల్లీలీటర్లు సాధ్యమైనంత వరకు 20 మిల్లీలీటర్లు క్షను తప్పక పంపించాల్సి ఉంటుంది. మెదడు వాపు క్షయ లేదా మెదడు క్షయను నిర్ధారించడానికి జీవాణు పరీక్ష అవసరం కావచ్చు. అందుకు కారణం CSF అనేది సాధారణంగా మామూలుగా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. అంతేకాక కొంతమంది చికిత్సా వైద్యులు రోగికి పొడిచి చేసే వైద్యం చేయడం సమర్థించదగిందా అన్న విషయంపై చర్చించారు కూడా. సంభవనీయంగా క్షయ నిరోధక చికిత్సా పరీక్ష వంటి ప్రమాదకర ప్రక్రియ ద్వారా అదే విధమైన ఫలితం రావచ్చు. మెదడు జీవాణు పరీక్షకు ఏకైక సమర్థనగా ఔషధ నిరోధక క్షయ పట్ల సందేహించడాన్ని చెప్పొచ్చు. క్షయ నాడీ మండల పుటల శోథ నివారణకు స్వల్పకాలిక చికిత్స ఉదాహరణకు 6 నెలలు సరిపోవచ్చు. అయితే ఎలాంటి వైద్య సంబంధమైన పరీక్ష ఈ సమస్యను గుర్తించదు. క్షయ నాడీ మండల పుటల శోథతో చికిత్స చేసిన రోగుల CSF అనేది సాధారణంగా 12 నెలల వరకు కూడా అసాధారణంగా ఉంటుంది. అసాధారణత నిర్ణయ రేటు వైద్య సంబంధమైన పురోగతి లేదా ఫలితంతో ఎలాంటి సహసంబంధాన్ని కలిగి ఉండదు. అంతేకాక ఇది చికిత్సను పొడిగించడం లేదా పునఃప్రారంభించడం అనే దానికి సంకేతం కాదు. అందువల్ల చికిత్స పురోగతిని పర్యవేక్షించడానికి నడుం భాగంలో వెన్నుపూస నుంచి ద్రవం తీయడం ద్వారా CSF శాంపిల్ను మళ్లీ చేయడం జరగదు. క్షయ నాడీ మండల పుటల శోథ, క్షయ మెదడు వాపు అనేవి ఒకటిగా వర్గీకరించబడినప్పటికీ పలువురు వైద్యుల అనుభవం చికిత్సకు వారి పురోగమనం స్పందన అనేవి ఒకే విధంగా లేవని తేలింది. క్షయ నాడీ మండల పుటల శోథ చికిత్సకు చక్కగా స్పందిస్తుంది. అయితే క్షయ మెదడు వాపుకు మాత్రం సుదీర్ఘ చికిత్స సుమారు 2 ఏళ్ల పాటు అవసరం కావచ్చు. అప్పుడప్పుడు అవసరమయ్యే ఉత్ప్రేరక చర్య సైతం సుదీర్ఘమైనదిగా 6 నెలల వరకు ఉంటుంది. క్షయ నాడీ మండల పుటల శోథ మాదిరిగా కాక, క్షయ మెదడు వాపు అనేది పురోగతిని పర్యవేక్షించడానికి తరచూ మెదడు పునరావృత CT లేదా MRI చిత్రణను కోరుతుంది. CNS క్షయ అనేది రక్తం ద్వారా వ్యాపించడంలో అప్రధానమైనది కావచ్చు. అందువల్ల కొందరు నిపుణులు జొన్నగింజ వంటి క్షయ ఉన్న రోగుల్లో CSF సాధారణ శాంపిల్కు సిఫారసు చేస్తున్నారు. CNS క్షయ చికిత్సకు అత్యంత ప్రయోజనకరమైన క్షయ నిరోధక మందులు INH-CSF వ్యాప్తి 100%, RMP 10-20%, EMB 25-50%, ఎర్రబడిన నాడీమండలాన్ని కప్పే పొర మాత్రమే. PZA 100%, STM 20%, ఎర్రబడిన నాడీమండలాన్ని కప్పే పొర మాత్రమే. LZD 20%, సైక్లోసిరైన్ 80-100%, ఇథియోనామైడ్ 100%, పాస్ 10-50%, ఎర్రబడిన నాడీమండలాన్ని కప్పే పొర మాత్రమే. క్షయ నాడీ మండల పుటల శోథలో ఉత్ప్రేరకాలను ఉపయోగించడం మామూలే. దిగువ విభాగం చూడండి. ఆస్ప్రిన్ ప్రయోజనకరం గా ఉండొచ్చని పేలవంగా తయారు చేసిన ఒక పరీక్ష ద్వారా ఒక ఆధారం ఉంది. అయితే దీనిని మామూలుగా వాడమని సిఫారసు చేయడానికి ముందు మరింత కృషి అవసరం. ఉత్ప్రేరకాలు క్షయ చికిత్సకు కోర్టికోస్టెరాయిడ్ల ఉదాహరణకు ప్రెడ్నిసోలోన్ లేదా డెక్సామీథాసోన్ ప్రయోజనం క్షయ నాడీమండల పుటల శోథ, క్షయ గుండె వెలుపలి పొర శోథం విషయంలో నిరూపితమైంది. క్షయ నాడీమండల పుటల శోథకు డెక్సామీథాసోన్ మోతాదు రోజుకు 8-12 మిల్లీగ్రాములు. ఇది 6 వారాలకు పైగా వాడబడుతుంది. మరింత ఖచ్చితమైన మోతాదును కోరుకునే వారు త్వైటస్ సహచరుల బృందం 2004ను తప్పక గుర్తించాలి. 1. గుండె వెలుపలి పొర శోథానికి ప్రెడ్నిసోలోన్ మోతాదు రోజుకు 60 మిల్లీగ్రాములు. ఇలా 4-8 వారాల వరకు వాడాలి.
ఉత్ప్రేరకాలు ఫుఫుసావరణ శోధ అత్యంత అధునాతన క్షయ పిల్లల్లోని క్షయ విషయంలో తాత్కాలిక ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. ఫుఫుసావరణ శోధ ప్రెడ్నిసోలోన్ రోజుకు 20 నుంచి 40 మిల్లీగ్రాములు. ఇలా 4 నుంచి 8 వారాలకు పైగా వాడాలి. అత్యంత అధునాతన క్షయ రోజుకు 40 నుంచి 60 మిల్లీగ్రాములు. 4 నుంచి 8 వారాలకు పైగా వాడాలి. పిల్లలోని క్షయ 1 వారానికి 2 నుంచి 5 మిల్లీగ్రాములు కిలోగ్రామ్ డే. తదుపరి వారంలో 1 మిల్లీగ్రాము కిలోగ్రామ్ డే, ఆ తర్వాత 5 వారాల్లో ముగుస్తుంది. ఆంత్రవేష్టనం శోధం జొన్నగింజ వంటి వ్యాధి, స్వరపేటిక క్షయ, శోషరస గ్రంథి శోధం మూత్రసంబంధి వ్యాధులకు ఉత్ప్రేరకాలు ప్రయోజనకరంగా ఉండొచ్చు. అయితే దీనికి పెద్దగా రుజువు లేదు. ఉత్ప్రేరకాలను తరచూ వాడటం సిఫారసు చేయబడదు. ఈ తరహా రోగుల్లో ఉత్ప్రేరక చికిత్సను దగ్గరుండి చూసుకునే వైద్యుడి కేసుల వారీగా పరిగణించబడుతుంది. థలిడోమైడ్ అనేది క్షయ నాడీమండల పుటల శోధ చికిత్సకు ప్రయోజనకరంగా ఉండొచ్చు. దీనిని రోగులు ఉత్ప్రేరక చికిత్సకు స్పందించని కేసుల్లో వాడుతారు. అసమ్మతి, అపక్రమ అవిశ్వాస రీతిలో క్షయ చికిత్స తీసుకునే రోగులు చికిత్సా వైఫల్యానికి గురవడం, ఔషధ నిరోధక క్షయ సూక్ష్మజీవజాతుల పునఃస్థితి ఆరోగ్యం క్షీణించడం అభివృద్ధి అధికంగా సంభవించవచ్చు. రోగులు ఎందుకు ఔషధం తీసుకోవడం లేదనే దానికి భిన్నమైన కారణాలు ఉన్నాయి. క్షయ లక్షణాలు సాధారణంగా క్షయ చికిత్స ప్రారంభమైన కొద్ది వారాల్లోనే పరిష్కారమవుతాయి. అందువల్ల అనేక మంది రోగులు ఔషధాలను కొనసాగించడంపై ప్రేరణ కోల్పోతారు. నిబద్ధతను తనిఖీ చేయడం, మందుల వినియోగంలో రోగులు ఏవైనా ఇబ్బందులు పడుతున్నారా అనే విషయంలోనూ క్రమబద్ధ సమీక్ష అనేది చాలా ముఖ్యం. మాత్రలను క్రమం తప్పకుండా వాడటం ప్రాముఖ్యతను, చికిత్సను పూర్తి చేయాల్సిన అవసరతను రోగులకు తెలియజేయాలి. లేకుంటే పునఃస్థితి ఆరోగ్యం క్షీణించడం లేదా ఔషధ నిరోధక శక్తి అభివృద్ధి చెందడం జరగవచ్చు. ఒకానొక ప్రధాన ఫిర్యాదుగా మాత్రలు పెద్ద మొత్తంలో ఉండటాన్ని చెప్పొచ్చు. వాటిలో రోగులు ప్రధానంగా అసంతృప్తి చెందుతున్నది పీసిడ్-ఏ. ఇవి గుర్రపు మాత్రల పరిమాణంలో ఉంటాయి. అందువల్ల ప్రత్యామ్నాయంగా పీసిడ్-ఏ సిరప్ సిఫారసు చేయబడటం లేదా మాత్రల పరిమాణం నిజంగా ఒక సమస్యగా ఉన్నప్పుడు, ఏర్పాట్లు అందుబాటులో లేనప్పుడు పని పక్కన పెట్టడం జరుగుతుంది. ఒకవేళ పని గనుక అక్కర్లేదనుకుంటే, దాని ఫలితంగా చికిత్సా కాలం చెప్పుకోదగ్గ విధంగా పెరగవచ్చని పని పక్కన పెట్టడానికి సంబంధించిన నియమాలు దిగువ ఇవ్వబడ్డాయి. రోగులను హెచ్చరించడం జరుగుతుంది. మరో ఫిర్యాదుగా శోషణను సులభం చేయడానికి ఖాళీ కడుపుపై మందులను తప్పక తీసుకోవాలని వైద్యులు సూచించడం. దీనిని అనుసరించడం రోగులకు కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, అపక్రమ సమయాల్లో రోగుల ఆహారం గురించి శ్రద్ధ తీసుకునే షిఫ్టుల్లో పనిచేసే వైద్య సిబ్బంది. అంటే రోగి మందులను తీసుకోవడానికి ప్రతిరోజు నిద్రలేచే సమయం కంటే 1 గంట ముందుగా లేవాల్సి ఉంటుంది. అనేక మంది వైద్యులు, ఔషధ విక్రేతలు అవగతం చేసుకున్న దానికంటే ఈ నిబంధనలు వాస్తవానికి పెద్దగా కఠినమైనవి కావు. అసలు సమస్య ఏమిటంటే, కొవ్వు పదార్థాలు తీసుకునే పక్షంలో ఆర్ఎంపీ శోషణ తగ్గించబడుతుంది. అయితే పిండి పదార్థాలు, మాంసకృత్తులు లేదా ఆమ్లాహారాల ద్వారా ఇది ప్రభావితం కాదు. అందువల్ల కొవ్వు పదార్థాలు లేదా చమురులు లేని ఆహారాన్ని, ఉదాహరణకు 1 కప్పు బ్లాక్ కాఫీ లేదా పాలు లేకుండా జామ్తో చేసిన కాల్చిన రొట్టె తీసుకున్నంత వరకు రోగి వాస్తవానికి అతడు లేదా ఆమె ఔషధాన్ని ఆహారంతో పాటు తీసుకోవచ్చు. ఆహారంతో పాటు మందులు తీసుకోవడం ఖాళీ కడుపుపై రోగులు మందులు తీసుకునేటప్పుడు కలిగే డోకును తగ్గించడానికి సాయపడుతుంది. ఇన్ని తీసుకోవడంపై ఆహారం ప్రభావం అనేది స్పష్టం కాలేదు. అయితే దీనిపై నిర్వహించిన 2 అధ్యయనాల్లో ఒకటి ఆహారం ద్వారా శోషణ తగ్గిందని చెప్పగా మరొకటి ఎలాంటి తేడా చూపలేదు. పీసిడ్-ఏ ఏంబ్లను తీసుకోవడంపై ఆహారం కొద్దిపాటి ప్రభావం చూపుతుంది. అయితే ఇది చికిత్సా పరంగా బహుశా ముఖ్యమైనది కాకపోవచ్చు. సమ్మతిని పరిశీలించే దిశగా ఐసోనియాజిడ్ రిఫాంపిసిన్ స్థాయిలకు మూత్ర పరీక్ష సాధ్యపడుతుంది. మూత్ర విశ్లేషణ అర్ధవివరణ అనేది రిఫాంపిసిన్ కంటే ఐసోనియాజిడ్ సుదీర్ఘ అర్ధ జీవితాన్ని కలిగి ఉంటుందనే వాస్తవంపై ఆధారపడి ఉంటుంది. ఐసోనియాజిడ్ రిఫాంపిసిన్లకు మూత్రం సానుకూలంగా ఉండే రోగి పూర్తిగా అంగీకారయోగ్యంగా ఉండొచ్చు. ఐసోనియాజిడ్కు మాత్రమే మూత్రం సానుకూలంగా ఉండే రోగి చికిత్సా పరమైన ముందస్తు అనుమతికి ముందుగా చివరి కొద్ది రోజుల పాటు అతను ఔషధాన్ని తీసుకుంటాడు. అయితే అదే రోజు అప్పటికి ఒక మోతాదు తీసుకుని ఉండడు. రిఫాంపిసిన్కు మాత్రమే మూత్రం సానుకూలంగా ఉండే రోగి కొద్ది రోజుల ముందుగా అతని ఔషధాన్ని తీసుకోవడాన్ని విస్మరిస్తాడు. అయితే క్లినిక్కు రావడానికి ముందుగా మాత్రమే మందులు తీసుకుంటాడు. ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్ రెండింటికీ మూత్రం సానుకూలంగా ఉండే రోగి అనేక రోజుల పాటు మందులు తీసుకోకపోవచ్చు.
రోగులు మందులు వేసుకునే విధంగా వారిని వైద్యులు బలవంతపెట్టలేని దేశాల్లో ఉదాహరణకు యూకే మూత్ర పరీక్ష ఫలితంగా రోగులతో నిష్ప్రయోజన వాదనలు ఏర్పడుతాయని సమ్మతిని పెంచడానికి ఏ విధంగానూ దోహదపడని కొందరు చెబుతున్నారు. రోగులు మందులు వేసుకునే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకునే దేశాల్లో ఉదాహరణకు యుఎస్ పరిస్థితిని పరిశీలిస్తే మూత్ర పరీక్ష అనేది అంగీకార హామీకి మరింత అనుకూలమైనదిగా ఉంటుంది. మూత్రం అన్ని శరీర స్రావాలు కన్నీళ్లు, చెమట మొదలైనవిలను ఆర్ఎంపీ నారింజ లేత ఎరుపు రంగులోకి మార్చుతుంది. మూత్ర పరీక్ష అందుబాటులో లేకుంటే ఈ రంగు ప్రతి మోతాదు తర్వాత సుమారు 6 నుంచి 8 గంటల్లో మారినప్పటికీ ఇది ఒక ప్రయోజనకర ప్రతినిధిగా పనిచేస్తుంది. ప్రతికూల ప్రభావాలు. వ్యక్తిగత క్షయ నిరోధక మందుల ప్రతికూల ప్రభావాల సమాచారానికి ప్రతి ఔషధానికి సంబంధించిన వ్యక్తిగత కథనాలను చూడండి. ప్రధాన ప్రతికూల ప్రభావాల సాపేక్ష సంభవం జాగ్రత్తగా వివరించబడింది. 100 రోగి నెలలకు INH అర్ధరాత్రి 12 గంటల 49 నిమిషాలు. RMP అర్ధరాత్రి 12 గంటల 43 నిమిషాలు. EMB అర్ధరాత్రి 12 గంటల 7 నిమిషాలు. PCA అర్ధరాత్రి 1 గంట 48 నిమిషాలు. అన్ని మందుల అర్ధరాత్రి 2 గంటల 47 నిమిషాలు. ఇది ప్రామాణిక లఘు వ్యవధి చికిత్స 2HR/SID 4HR సమయంలో మారిన ఔషధ చికిత్సను ఎవరైనా ఒక రోగి పొందడానికి 8.6% ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. ఈ అధ్యయనంలో గుర్తించబడిన ప్రధాన ప్రతికూల ప్రభావాలకు ఎక్కువగా గురయ్యే వ్యక్తులు: వయసు >60, మహిళలు, HIV సోకిన రోగులు, ఆసియన్లు. ఏ దుష్ప్రభావానికి ఏ విధమైన ఔషధం కారణమవుతుందనే విషయాన్ని గుర్తించడం చాలా వరకు కష్టం. అయితే ప్రతి దాని సాపేక్ష సంభవం మాత్రం తెలుస్తుంది. సంభవ క్రమాన్ని తగ్గించడంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఔషధాలు: థ్రోంబోసిటోపినియా రక్తంలో ప్రవహించు ప్లేట్లెట్లు తగ్గుట, RMP, నరాల వ్యాధి న్యూరోపతి, INH, తలతిప్పుడు, STM, హెపటైటిస్ కాలేయపు వ్యాధి, PCA, RMP, INH, దద్దురు, PCA, RMP, EMB. థ్రోంబోసిటోపినియా మాత్రమే RMP ద్వారా సంభవిస్తుంది. దీనికి ఎలాంటి మోతాదు పరీక్ష చేయనవసరం లేదు. ARMPను పక్కన పెట్టడానికి సంబంధించిన నియమాలను దిగువ పేర్కొనడం జరిగింది. మరిన్ని వివరాలకు రిఫాంపిసిన్పై సమాచారాన్ని దయచేసి గమనించగలరు. నరాల వ్యాధి రావడానికి సర్వసాధారణ కారణం INH. INH పరిధీయ నరాల వ్యాధి అనేది ఎల్లప్పుడూ ఒక స్వచ్ఛమైన సంవేదనాత్మక నరాల వ్యాధిగా ఉంటుంది. పరిధీయ నరాల వ్యాధికి ఒక ప్రేరక భాగాన్ని కనుగొనడం ఎల్లప్పుడూ ఒక ప్రత్యామ్నాయ కారణ అన్వేషణను అనివార్యం చేస్తుంది. పరిధీయ నరాల వ్యాధి ఒక్కసారి సంభవిస్తే ఇన్ని తప్పక నిలిపేయడం పిరిడోక్సైన్ను 50 మిల్లీగ్రాములు మోతాదు చొప్పున రోజుకు 3 సార్లు ఇవ్వాలి. నరాల వ్యాధి సంభవించగానే చికిత్సా నియమావళికి పిరిడోక్సైన్ మోతాదును పెంచడం ద్వారా ఆ వ్యాధి వికాసాన్ని ఆపలేము. ఇతర కారణాల చక్కెర వ్యాధి, మద్యపాన వ్యసనం, మూత్రపిండ క్రియా లోపం, పోషకాహారలోపం, గర్భం మొదలైనవి వల్ల పరిధీయ నరాల వ్యాధి ప్రమాదం బారిన పడిన రోగులందరికీ పిరిడోక్సైన్ను చికిత్స ప్రారంభంలో రోజుకు 10 మిల్లీగ్రాములు చొప్పున ఇవ్వాలి. INH ఇతర నరాల సంబంధ దుష్ప్రభావాలపై మరిన్ని వివరాలకు ఐసోనియాజిడ్పై సమాచారాన్ని దయచేసి గమనించగలరు. దద్దుర్లు అనేవి PCA వల్ల సర్వసాధారణంగా వస్తుంటాయి. అయితే ఇవి ఏదైనా క్షయ మందుల ద్వారా కూడా సంభవించగలవు. కాలేయపు వ్యాధి కామెర్ల జబ్బుకి దిగువ వివరించిన అదే నియమావళిని ఉపయోగించి ఏ మందు బాధ్యతాయుతంగా పనిచేస్తుందో దానిని నిర్ణయించడానికి మోతాదు పరీక్ష చేయడం జరుగుతుంది. దురద RMP సాధారణంగా చికిత్స ప్రారంభమైన తొలి 2 వారాల్లో దద్దురు లేకుండా దురదను కలిగిస్తుంది. అయితే చికిత్సను ఆపకూడదు. దురద మామూలుగా దానంతటదే పోతుందని రోగికి నచ్చజెప్పాలి. క్లోర్ఫినిరామైన్ వంటి దురదను నివారించే ఉపశమనకారిణిని స్వల్ప కాలం పాటు తీసుకోవడం దురద నుంచి ఉపశమనం కలిగించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. చికిత్స సమయంలో జ్వరం రావడానికి అనేక కారణాలున్నాయి. ఇది క్షయవ్యాధి సహజ ప్రభావం. చికిత్స మొదలైన 3 వారాల్లోపు ఇది సమసిపోతుంది మాదిరిగా సంభవించగలదు. జ్వరం అనేది ఔషధ నిరోధకత వల్ల రావచ్చు. అయితే అలాంటప్పుడు రోగి 2 లేదా అంతకంటే ఎక్కువ ఔషధాల పట్ల నిరోధకతను కలిగి ఉండాలి. అంతేకాక అంటురోగం లేదా అదనపు రోగనిర్ధారణ వల్ల కూడా జ్వరం రావచ్చు. చికిత్సా సమయంలో క్షయ రోగులు శీతల జ్వరం ఇతర రోగాలను పొందడంలో మినహాయింపు కారు. కొంతమంది రోగుల్లో జ్వరం మందులు పడకపోవడం వల్ల వస్తుంది. అలాంటప్పుడు వైద్యుడు కూడా క్షయ నిర్ధారణ అనేది తప్పనే సంభావ్యతను గుర్తించాల్సి ఉంటుంది. ఒకవేళ రోగి 2 వారాలకు పైగా చికిత్స తీసుకుంటూ ఉంటే
ఒకవేళ జ్వరం ప్రాథమికంగా తగ్గిపోయి ఆ తర్వాత మళ్ళీ వస్తే 72 గంటల పాటు క్షయ మందులన్నింటినీ నిలిపివేయడం మంచిది. అన్ని క్షయ మందులను వేసుకోవడం నిలిపివేసినప్పటికీ జ్వరం అలాగే ఉంటే అప్పుడు జ్వరం మందుల వల్ల కాదని గుర్తించాలి. ఒకవేళ జ్వరం గనుక చికిత్స తర్వాత ఆగిపోతే అప్పుడు కారణాన్ని తెలుసుకునే దిశగా మందులను ఒక్కొక్కటిగా పరీక్షించాలి. ఇదే విధమైన స్కీమ్ను ఔషధ ప్రేరిత కాలేయపు వ్యాధి దిగువ వివరించబడింది మోతాదు పరీక్షకు కూడా ఉపయోగించవచ్చు. ఔషధ జ్వరానికి సర్వసాధారణంగా కారణమయ్యేదిగా అర్మ్ని చెబుతారు. వివరాలను రిఫాంపిసిన్పై ఇచ్చిన సమాచారంలో ఇవ్వడం జరిగింది. ఔషధ ప్రేరిత కాలేయపు వ్యాధి క్షయ చికిత్సకు సంబంధించిన ఏకైక అతిపెద్ద సమస్య ఔషధ ప్రేరిత కాలేయపు వ్యాధి. దీని కారణంగా మరణాల రేటు సుమారు 5% ఉంటుంది. కాలేయపు వ్యాధికి కారణమవుతున్న 3 ఔషధాలు PCA, INHRMP సంభవం అవరోహణ క్రమంలో ఇవ్వబడింది. పూర్తిగా సంకేతాలు లక్షణాల ఆధారంగా ఈ 3 కారణాలను ప్రత్యేకించడం సాధ్యపడదు. ఏ ఔషధం కారణమవుతుందో నిర్ధారించడానికి మోతాదు పరీక్షను తప్పనిసరిగా చేయాలి. దీనిని దిగువ విపులంగా వివరించడం జరిగింది. లివర్ ఫంక్షన్ టెస్ట్ LFTs ను చికిత్స మొదట్లో పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ మామూలుగా ఉంటే మరోసారి పరిశీలించాల్సిన పనిలేదు. అలాంటప్పుడు కాలేయపు వ్యాధి లక్షణాల గురించి మాత్రం రోగికి హెచ్చరిస్తే సరిపోతుంది. కొందరు చికిత్సా వైద్యులు అల్ట్రా క్రమబద్ధ పర్యవేక్షణకు పట్టుబట్టుతారు. ఇలాంటి పరిస్థితిలో పరీక్షలు చికిత్స మొదలైన 2 వారాలకు మాత్రమే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ తర్వాత సమస్యలను గుర్తించకుండా ఉంటే ప్రతి 2 నెలలకు ఒకసారి చేయాలి. పైత్యరస వర్ణద్రవంలోని వృద్ధులను RMP చికిత్స ద్వారా పొందే విధంగా చూడాలి. RMP పైత్యరస వర్ణద్రవం విడుదలను ఆపుతుంది. సాధారణంగా 10 రోజుల తర్వాత పరిష్కరించబడుతుంది. భర్తీ దిశగా కాలేయపు ఎంజైము ఉత్పత్తి పెరుగుతుంది. పైత్యరస వర్ణద్రవం బైలిరూబిన్లో వివిక్త వృద్ధులను సురక్షితంగా విస్మరించవచ్చు. కాలేయపు ట్రాన్సామినాసెస్ టెస్ట్ అనేవి చికిత్స తొలి 3 వారాల్లో మామూలే. ఒకవేళ రోగి లక్షణరహితంగా ఉండటం వృద్ధి గణనీయంగా లేకపోతే అలాంటప్పుడు ఎలాంటి చర్య తీసుకోనక్కర్లేదు. కొంతమంది నిపుణులు సాధారణం గరిష్ట పరిమితిని 4 రెట్లు చేయమని సూచించారు. అయితే ఈ ప్రత్యేక సంఖ్యను ఏదైనా ఇతర సంఖ్య కంటే ఎక్కువగా పైన సమర్థించే విధంగా ఎలాంటి ఆధారం లేదు. కామెర్ల వ్యాధి కాలేయపు వ్యాధి వైద్యపరంగా రుజువైతే మాత్రమే చికిత్సను తప్పక నిలిపివేయాలని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. క్షయ చికిత్స చేయించుకునేటప్పుడు వైద్యపరంగా విశిష్టమైన కాలేయపు వ్యాధి హెపటైటిస్ సంభవిస్తే కాలేయపు ట్రాన్సామినాసిస్ తిరిగి సాధారణ స్థితికి వచ్చేంత వరకు అన్ని మందులను నిలిపివేయాలి. క్షయ చికిత్సను ఆపలేని విధంగా రోగి గనుక తీవ్ర అనారోగ్యంతో ఉంటే అప్పుడు STM-లను కాలేయపు ట్రాన్సామినాసిస్ తిరిగి సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఇవ్వాలి. ఈ 2 మందులకు కాలేయపు వ్యాధితో సంబంధం లేదు. తీవ్రమైన కాలేయపు వ్యాధి క్షయ చికిత్స సమయంలో సంభవించవచ్చు. అయితే అదృష్టవశాత్తుగా ఇది అరుదుగా వస్తుంటుంది. ఇది గనుక సంభవిస్తే అత్యవసర కాలేయపు మార్పిడి చేయడం అనివార్యం కావచ్చు. మరణాలు కూడా సంభవించవచ్చు. ఔషధ ప్రేరిత కాలేయపు వ్యాధికి మోతాదు పరీక్ష. మందులను ఒక్కొక్కటిగా తిరిగి ప్రవేశపెట్టాలి. దీనిని ఒక అవుట్పేషెంట్ సెట్టింగు రోగి ఆసుపత్రి లేదా క్లినిక్లో చికిత్స చేయించుకోవడం. అయితే రాత్రంతా మాత్రం అక్కడ గడపకపోవడంలో చేయలేము. అందువల్ల దీనిని నిశిత పరిశీలన ద్వారా చేయాలి. ప్రతి మోతాదు ఇచ్చిన తర్వాత తక్కువ పక్షం 4 గంటల పాటు 15 నిమిషాల విరామాలతో రోగి నాడీ రక్తపోటు వివరాలను తీసుకునేందుకు ఒక నర్సు తప్పక ఉండాలి. మోతాదు పరీక్ష నిర్వహించిన 6 గంటల్లో అనేక సమస్యలు తలెత్తుతాయి. అవి సంభవించగల పరిస్థితులుంటే సమస్యలు తలెత్తితే రోగులు అనూహ్యమైన రీతిలో కుంగిపోవడం జరుగుతుంది. అప్పుడు జబ్బుల పర్యవేక్షక సదుపాయాలు సత్వరం అందుబాటులో ఉండాలి. మందులను దిగువ తెలిపిన క్రమంలో ఇవ్వాలి. మొదటి రోజు 1 ఇన్ని 1-3 లేదా 1-4 మోతాదు. రెండో రోజు 2 ఇన్ని 1-2 మోతాదు. మూడో రోజు ఇన్ని పూర్తి మోతాదు. నాలుగో రోజు అర్మ్ని 1-3 లేదా 1-4 మోతాదు. ఐదో రోజు అర్మ్ని 1-2 మోతాదు. ఆరో రోజు అర్మ్ని పూర్తి మోతాదు. ఏడో రోజు ఏమ్ని 1-3 లేదా 1-4 మోతాదు. ఎనిమిదో రోజు ఏమ్ని 1-2 మోతాదు. తొమ్మిదో రోజు ఏమ్ని పూర్తి మోతాదు. రోజుకు 1 కంటే ఎక్కువ పరీక్షా మోతాదులను ఇవ్వరాదు. అంతేకాక అన్ని ఇతర మందులను మోతాదు పరీక్ష చేస్తున్నప్పుడు నిలిపివేయాలి. కాబట్టి ఉదాహరణకు 4వ రోజున రోగి అర్మ్ని తప్ప ఇతర మందులను పొందడు.
ఒకవేళ రోగి 9 రోజుల మోతాదు పరీక్షను పూర్తి చేస్తే అప్పుడు కాలేయపు వ్యాధికి PSA కారణమైందని చెప్పడం సమంజసం. తర్వాత ఎలాంటి PSA మోతాదు పరీక్షను నిర్వహించాల్సిన పనుండదు. మందుల పరీక్షకు ఒక క్రమాన్ని అనుసరించడానికి కారణం క్షయ చికిత్సకు రెండో అతి ముఖ్యమైన మందులైన INH ఉపయోగించడం. కాబట్టి వీటిని తొలుత పరీక్షించాలి. కాలేయపు వ్యాధికి PSA అనేది సర్వసాధారణ ఔషధం. అంతేకాక ఇది అతి సులువుగా విడిచిపెట్టే మందు కూడా కావడం గమనార్హం. క్షయజీవి సూక్ష్మగ్రాహ్యత క్రమం తెలియనప్పుడు ఈ INB ప్రయోజనకరంగా ఉంటుంది. సదరు జీవి గనుక INH పట్ల స్పందించే గుణాన్ని కలిగి ఉంటే అది విస్మరించబడుతుంది. ప్రతి ప్రామాణిక ఔషధాలను విస్మరించే వైద్య నియమావళిని దిగువ పేర్కొనడం జరిగింది. ఔషధాలు పరీక్షించబడిన క్రమం అనేది దిగువ తెలిపిన పరిగణనల పరంగా మారుతుంది. అత్యంత ప్రయోజనకర ఔషధాల INHRMPను మొదట ప్రయోగించాలి. ఎందుకంటే చికిత్సా నియమావళి నుంచి ఈ మందులు లేకపోవడం వల్ల దాని సమర్థతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్రతిస్పందనకు ఎక్కువగా కారణమయ్యే మందులను సాధ్యమైనంత ఆలస్యంగా ప్రయోగించాలి. బహుశా ఎప్పుడూ పరీక్షించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇది రోగులు అప్పటికే బహుశా ప్రమాదకర ప్రతికూల స్పందనను కలిగి ఉన్న ఒక మందు విషయంలో వారు పునఃసవాలును ఎదుర్కోకుండా నిరోధిస్తుంది. సారూప్య సూత్రాలను వినియోగించి ఇదే విధమైన ప్రణాళిక ఇతర ప్రతికూల ప్రభావాలకు కూడా వినియోగించబడుతుంది. జ్వరం, దద్దురు వంటివి. ప్రామాణిక నియమావళి విచలనాలు. ఊపిరితిత్తి సంబంధ క్షయని నయం చేయడంలో ప్రామాణిక నియమావళికి సంబంధించిన కొన్ని విచలనాలు దోహదపడుతున్నట్లు ఆధారం ఉంది. కఫం వృద్ధి సానుకూల రోగులు, అంటే చికిత్స మొదట్లో పూత ప్రతికూలురుగా ఉండేవారు 4 నెలల చికిత్సా కాలంలోనే చక్కటి మార్పును కనబరుస్తారు. ఇది HIV పాజిటివ్ రోగుల విషయంలో సమ్మతించబడదు. కఫం వృద్ధి సానుకూల రోగులు చికిత్స ప్రారంభమైన 3 నెలల కాలంలోనే బహుశా ఇలాంటి రోగులకు అసలు క్షయ ఎన్నడూ లేకపోవడం అందుకు కారణం కావచ్చు చక్కటి మార్పును చూపుతారు. 3 లేదా 4 నెలలు మాత్రమే రోగులకు చికిత్స చేయడం అనేది తెలివి తక్కువతనం. అయితే క్షయ వైద్యులందరూ త్వరగా ఏ కారణం చేతనైనా సరే చికిత్సను నిలిపివేసిన రోగులను కలిగి ఉంటారు. కొన్నిసార్లు పునఃచికిత్స అనవసరమని తెలుసుకోవడానికి ఇది తిరిగి హామీ ఇవ్వగలదు. అప్పటికే పెద్ద మొత్తంలో మాత్రలు వేసుకుంటున్న వయసుమళ్లిన రోగులకు పని పక్కన పెట్టి 9 రని వాడమని సిఫారసు చేయబడుతుంది. ఇది వైద్య నియమావళిలో అతిపెద్ద భాగంగా ఉంటుంది. ప్రారంభం నుంచి 4 రకాల ఔషధాలతో చికిత్స చేయడం ఎల్లవేళలా అవసరం ఉండకపోవచ్చు. దీనికి ఉదాహరణగా క్షయవ్యాధి ఒక సంపూర్ణంగా స్పందించే జాతిని కలిగి ఉన్నట్లు గుర్తించిన రోగితో చాలా దగ్గరగా ఉండటం. ఇలాంటి సందర్భంలో వారి జాతి INH ప్రభావానికి కూడా లోనయ్యే విధంగా ఉండగలదనే అంచనాతో 2HRCD 4HREMB అస్తులను పక్కన పెట్టడం వినియోగం ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఖచ్చితంగా గతంలో ప్రారంభ 1990ల వరకు అంటే ఐసోనియాజిడ్ నిరోధకత రేట్లు పెరిగిన సమయంలో ఇది సిఫారసు చేయబడిన ప్రామాణిక వైద్య నియమావళిగా ఉండేది. మెదడు లేదా వెన్నుపాము నాడీమండల పుటల శోథ, మెదడువాపు వ్యాధి మొదలైనవికు సంబంధించిన క్షయ అనేది ప్రస్తుతం 2HRECD 10HR మొత్తం చికిత్సా కాలం 12 నెలలు ద్వారా నయం చేయబడుతోంది. అయితే ఇది 2HRECD 4HR కంటే మేలైనదని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. స్వల్పకాల చికిత్స సమానంగా ఉంటే ప్రశ్నకు సమాధానమిచ్చే వైద్య సంబంధ పరీక్ష క్లినికల్ ట్రయల్ చేసుకునే విధంగా ఎవరికీ తగిన ధైర్యం ఉండదని చెప్పొచ్చు. ఐసోనియాజిడ్ను మినహాయించే నియమావళి. ఉక్లో ఐసోనియాజిడ్ నిరోధకత రాసే సమయం 2006 ఫిబ్రవరి 25లో సుమారు 6 నుంచి 7%కి కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా ఇది సర్వసాధారణంగా తలెత్తిన నిరోధ రకం. అందువల్ల చికిత్స మొదట్లో HRECD ఉపయోగించమంటూ ప్రస్తుతం చేస్తున్న సిఫారసు అనేది సూక్ష్మగ్రాహ్యతల వరకు తెలియదు. ప్రస్తుత నివేదిత విజృంభణల లండన్లోని ప్రస్తుత INH నిరోధక క్షయ విజృంభణ గురించి తెలుసుకోవడానికి ఇది ప్రయోజనకరం. క్షయ ఐసోనియాజిడ్ నిరోధక జాతికి గురికానున్న ఎవరైనా ఒక రోగి 2 నెలల HRECD చికిత్సను పూర్తి చేశాడని గుర్తించినప్పుడు తదుపరి 10 నెలలకు అతను తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రోగి ఐసోనియాజిడ్ రోగి ఒకవేళ చక్కగా పర్యవేక్షించబడినప్పుడు 2RECD 7RE అనేది అంగీకరించబడినప్పటికీ పట్ల అసహనంగా ఉంటే అదే విధంగా జరుగుతుంది. మోక్సిఫ్లోక్సాసిన్ వంటి ఒక క్వినోలోన్ను చేర్చే ప్రత్యామ్నాయంతో US 6 సిఫారసు చేసింది. ఇలాంటి అన్ని నియమాలకు ఆధార స్థాయి పేలవంగా ఉంటుంది. అంతేకాక ఒకటి తర్వాత మరొక దానిని సిఫారసు చేయడం కూడా తక్కువే. రిఫాంపిసిన్ను మినహాయించే నియమావళి. క్షయ కారకాలు ఐసోనియాజిడ్
తో పాటు రిఫాంపిసిన్ పట్ల నిరోధకతను కలిగి ఉండటం అరుదుగా జరుగుతుంటుంది. అయితే రిఫాంపిసిన్ తీరు అసాధారణమేమీ కాదు. రిఫాంపిసిన్ను నిలపడానికి కాలేయపు వ్యాధి లేదా థ్రోంబోసిటోపానియా, రక్తంలో ప్రవహించు ప్లేట్లెట్లు తక్కువగుట సర్వసాధారణ కారణాలు. తొలి ప్రాధాన్య ఔషధాల్లో రిఫాంపిసిన్ కూడా అత్యంత ఖరీదైనదే. అందువల్ల కటిక పేద దేశాల్లో రిఫాంపిసిన్ను వైద్య నియమావళి నుంచి మినహాయించడం తరచూ జరుగుతుంటుంది. రిఫాంపిసిన్ అనేది క్షయవ్యాధి చికిత్సకు అందుబాటులో ఉండే అత్యంత బలమైన సూక్ష్మజీవనాశక ఔషధం. రిఫాంపిసిన్ను మినహాయించే అన్ని వైద్య నియమాలు ప్రామాణిక నియమావళి కంటే ప్రత్యేకంగా సుదీర్ఘమైనవి. ఈ దిశగా ఒక క్వినోలోన్ ఉదాహరణకు ఎమిక్సిఫ్ను చేర్చే ప్రత్యామ్నాయంతో 1,8-HE లేదా 12-NUK 9 నుంచి 12-NUS సిఫారసు చేశాయి. పిరాజినామైడ్ను మినహాయించే నియమావళి. PCID అనేది దద్దురు, కాలేయపు వ్యాధి HRECID నియమావళిలోని బాధాకరమైన కీళ్ల నొప్పికి సాధారణ కారణం. దీనిని తట్టుకోలేని రోగులకు ఇది సురక్షితంగా నిలిపివేయబడుతుంది. వివిక్త PCID నిరోధం అనేది క్షయవ్యాధిలో అసాధారణమైనది. అయితే బోవిస్ అనేది సహజంగా PCID పట్ల నిరోధకతను కలిగి ఉంటుంది. పూర్తిగా సున్నితమైన క్షయ చికిత్సకు PCID కీలకమైనది కాదు. మొత్తం చికిత్సా కాలాన్ని 9 నెలల నుంచి 6 నెలలకు కుదించడం దీని ప్రధాన యోగ్యతగా చెప్పబడుతుంది. UK పరీక్షల ద్వారా చక్కటి ఆధారం లభించింది. 9HR వైద్య నియమావళి క్షయవ్యాధికి అనుగుణంగా ఉంటుంది. అంతేకాక ఇది బోవిస్ చికిత్సకు ఉపయోగించే తొలి ప్రాధాన్య నియమావళి కూడా. ఇథాంబూతల్ను మినహాయించే నియమావళి. ఈ ప్రతికూలత లేదా నిరోధం అనేది అరుదుగా ఉంటుంది. ఎవరైనా ఒక రోగి నిజంగా అసహనంగా ఉన్నా లేదా ఈ పట్ల నిరోధకతను కలిగిన క్షయ బారిన పడితే 2HR-CID 4HR అనేది ఖచ్చితంగా ఆమోదయోగ్యమైన నియమావళిగా చెప్పబడుతుంది. INHR-MP రెండింటికీ స్పందించే క్షయ చికిత్సలో ఈ ఎలాంటి పాత్రను పోషించదు. ప్రారంభ నియమావళిలో దీనిని చేర్చడానికి ఏకైక కారణం INH నిరోధక రేట్లు పెరగడమే. INH నిరోధక రేట్లు తక్కువగా ఉన్నట్లు తెలిసినా లేదా ప్రమాదకర క్షయ కారకం అనేది INH స్పందన కలిగినదిగా తెలిసినా, అప్పుడు ఏదేమైనా ని ఉపయోగించాల్సిన అవసరముండదు. క్షయవ్యాధి ఇతర వ్యాధులు. కాలేయపు వ్యాధి. మద్యపాన కాలేయపు వ్యాధిగ్రస్తులు క్షయవ్యాధి బారిన పడే ప్రమాదం అధికం. క్షయవ్యాధి ఆంత్రవేష్టనం శోథ సంభవం ప్రత్యేకించి కాలేయపు కాఠిన్యత వ్యాధిగ్రస్తుల్లో అధికంగా ఉంటుంది. క్షయ చికిత్స ద్వారా కాలేయపు వ్యాధి వచ్చినట్లు భావిస్తే తప్ప, ఆ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించబడిన రోగుల మోతాదుల విషయంలో ఎలాంటి మార్పులు అవసరం లేదు. కాలేయపు వ్యాధిగ్రస్తులు పని పక్కన పెట్టడం మంచిదని కొన్ని సంస్థలు సూచించాయి. తొలి ప్రాధాన్య ఔషధాల వల్ల PCID ఔషధ ప్రేరిత కాలేయపు వ్యాధిని కలిగించే సామర్థ్యం అధికంగా కలిగి ఉంటుంది. కాలేయపు వ్యాధి ముందుగానే కలిగి ఉన్న రోగులు క్షయ చికిత్స చేయించుకునే సమయంలో వారి కాలేయ పనితీరు పరీక్షలను క్రమం తప్పక చేయించుకోవాలి. ఔషధ ప్రేరిత కాలేయపు వ్యాధి గురించి పైన ఒక ప్రత్యేక విభాగంలో చర్చించడం జరిగింది. గర్భధారణ. గర్భధారణ అనేది క్షయకి ఒక ప్రమాదాంశం కాదు. రిఫాంపిసిన్ హార్మోను సంబంధ గర్భవిచ్ఛిత్తిని తక్కువ సమర్థవంతంగా చేస్తుంది. అందువల్ల క్షయవ్యాధి చికిత్స చేయించుకునేటప్పుడు గర్భ నిరోధం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. గర్భస్రావ ప్రమాదం మరింత పెరగడం భారీగా భ్రూణ సంబంధిత అసాధారణత గర్భవతి చికిత్సలతో గర్భంలోని నయం చేయని క్షయ సంబంధం కలిగి ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు క్షయ చికిత్స చేయించుకుంటుంటే PCID వాడకుండా ఉండటం మంచిదని US మార్గదర్శకాలు సూచించాయి. అయితే UKఓలు మాత్రం అలాంటి మార్గదర్శకాలను సూచించలేదు. క్షయ ఉన్న గర్భవతుల చికిత్స పరంగా విస్తృతమైన అనుభవం ఉంది. గర్భంలో PCID విషపూరిత ప్రభావం ఇప్పటి వరకు గుర్తించబడలేదు. RMP అధిక మోతాదులు మానవుల్లో ఉపయోగించే దాని కంటే చాలా ఎక్కువ జంతువుల్లో నాడీ సంబంధ నాళిక లోపాలకు కారణమవుతాయి. అయితే మానవుల్లో అలాంటి ప్రభావం ఇప్పటి వరకు గుర్తించబడలేదు. గర్భం దాల్చినప్పుడు బాలింత దశ సమయంలో కాలేయపు వ్యాధి సంభవించే ప్రమాదం అధికం. పిల్లలను మోసే వయసున్న మహిళలందరికీ క్షయ చికిత్స పూర్తయ్యేంత వరకు గర్భందాల్చవద్దని సూచించడం వివేకం అనిపించుకుంటుంది. అమినోగ్లైకోసైడ్లు STM, కాప్రియోమైసిన్, అమికాసిన్ గర్భం సమయంలో జాగ్రత్తతో వాడాలి. ఎందుకంటే పుట్టబోయే శిశువుకు అవి బధిరత్వాన్ని కలిగించవచ్చు. చికిత్స చేసే వైద్యుడు శిశువుకు ఎలాంటి సంభవనీయ హాని జరగకుండా తల్లికి చికిత్సను అందించడంపై ప్రయోజనాలను అంచనా వేయాలి. అమినోగ్లైకోసైడ్లతో చికిత్స పొందిన తల్లుల పిల్లల విషయంలో చక్కటి ఫలితాలను నమోదు చేయాలి.
పెరూలోని అనుభవం MDR క్షయ చికిత్స అనేది గర్భం తొలగించుకోమని సిఫారసు చేయడానికి కారణం కాదని చూపింది. అందువల్ల చక్కటి ఫలితాలు సాధ్యమే. మూత్రపిండ వ్యాధి. మూత్రపిండ క్రియాలోపం ఉన్న రోగులకు క్షయ వచ్చే అవకాశం 10 నుంచి 30 రెట్లు అధికంగా ఉంటుంది. మూత్రపిండ వ్యాధి ఉన్న రోగులకు వ్యాధినిరోధక శక్తిని అంచిపెట్టే మందులను ఇవ్వడం లేదా సరైనది అని భావిస్తే గుప్త క్షయవ్యాధి చికిత్స చేయడానికి వారికి అవయవ మార్పిడి చేయడాన్ని ఆలోచిస్తారు. అమినోగ్లైకోసైడ్లు STM, కాప్రియోమైసిన్, అమికాసిన్ సున్నితం నుంచి తీవ్రమైన మూత్రపిండ సమస్యలు ఉన్న రోగులకు ఇవ్వరాదు. అందుకు కారణం మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం మరింత ఎక్కువవడం. అమినోగ్లైకోసైడ్ల వినియోగాన్ని దూరం చేయకుంటే ఉదాహరణకు ఔషధ నిరోధక క్షయని నయం చేయడంలో రక్తరసి స్థాయిలను తప్పకుండా నిశితంగా పరిశీలించాలి. ఏవైనా దుష్ప్రభావాలు ప్రత్యేకించి చెవుడు గుర్తిస్తే వాటిని వెంటనే తెలపాలని వారిని అప్రమత్తం చేయాలి. ఒకవేళ రోగి ముగింపు దశ మూత్రపిండ క్రియాలోపాన్ని కలిగి ఉండి మిగిలిన మూత్రపిండం పనితీరు ప్రయోజనకరంగా లేకుంటే అప్పుడు అమినోగ్లైకోసైడ్లను ఉపయోగించవచ్చు. అయితే అది కూడా మందుల స్థాయిలను సులువుగా లెక్కించగలిగితే మాత్రమే ఉపయోగించాలి. తరచూ అమికాసిన్ స్థాయిలను మాత్రమే లెక్కిస్తారు. మృదుల మూత్రపిండ వైకల్యం విషయంలో క్షయ చికిత్సకు సాధారణంగా వాడే ఏదైనా ఇతర మందుల మోతాదులో ఎలాంటి మార్పు చేయవలసిన అవసరం లేదు. తీవ్రమైన మూత్రపిండ లోపంలో GFR<30 EMB మోతాదు సగం ఉండాలి లేదా పూర్తిగా మినహాయించాలి. PCA మోతాదు 20 మిల్లీగ్రాములు కిలోగ్రామ్ DUK సిఫారసు లేదా సాధారణ మోతాదుకు 3 వంతులు US సిఫారసు. అయితే దీనిని సమర్థించడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన ఆధారం మాత్రం లేకపోవడం గమనార్హం. రోగుల రక్తశుద్ధి చికిత్సలో 2HRCD4 ఉపయోగించేటప్పుడు మందులను ప్రాథమిక అధిక తీవ్రతా దశలో ప్రతిరోజు ఇవ్వాల్సి ఉంటుంది. కొనసాగింపు దశలో మందులను ప్రతి హమోడయాలసిస్ మూత్రపిండాల వ్యాధిలో జరుపు హంసక్రియ సెషను ముగింపులో ఇవ్వాలి. అయితే రక్తశుద్ధియేతర రోజుల్లో ఎలాంటి మోతాదును తీసుకోరాదు. HIV రోగుల్లో HIV చికిత్స చేయాలంటే వీలైతే క్షయ చికిత్స ముగిసేంత వరకు వేచి ఉండాలి. ప్రస్తుత UK సూచన బ్రిటిష్ HIV సంఘం CD4 సంఖ్య 200కి పైగా 6 నెలల క్షయ చికిత్స పూర్తయ్యేంత వరకు చికిత్సను ఆపి ఉంచాలి. CD4 సంఖ్య 100 నుంచి 200 వరకు చికిత్స మొదటి 2 నెలల పర్యవేక్షక దశ పూర్తయ్యేంత వరకు చికిత్సను ఆపి ఉంచాలి. CD4 సంఖ్య 100 కంటే తక్కువ ఈ పరిస్థితి అస్పష్టంగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రశ్నకు పరిశీలిస్తున్న చికిత్సా పరీక్షలకు రోగులు వారి పేర్లను నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఈ రోగులు క్షయ HIV రెండింటి పరంగా ఒక స్పెషలిస్టు వైద్యుడి ద్వారా సరిచేయబడితే ఫలితాలనేవి ఏ వ్యాధి విషయంలోనూ రాజీపడవని చెప్పడానికి ఆధారముంది. ఒకవేళ HIV చికిత్సను రోగి క్షయ చికిత్స చేయించుకుంటున్నప్పుడే ప్రారంభించాల్సి వస్తే ఒక స్పెషలిస్టు HIV ఔషధ విక్రేత సలహా కోరబడుతుంది. సాధారణంగా ఎర్దిలతో విశేష సంకర్షణలు లేవు. నెవిరాపైన్ను రిఫాంపిసిన్తో పాటు వాడరాదు. ఇఫావిరెంజ్ను వాడొచ్చు. అయితే మోతాదు రోగి బరువు 50 కేజీలు కంటే తక్కువగా ఉంటే రోజుకు 600 మిల్లీగ్రాములు. అదే బరువు 50 కేజీలు కంటే ఎక్కువగా ఉంటే రోజుకు 800 మిల్లీగ్రాములు వాడాలి పై ఆధారపడి ఉంటుంది. ఇఫావిరెంజ్ స్థాయిలను చికిత్స ప్రారంభమైన తర్వాత త్వరగా పరిశీలించాలి. దురదృష్టవశాత్తుగా ఇది అస్లో సాధారణంగా అందించే సేవ కాదు. అయితే UKలో మాత్రం ఇది సంసిద్ధంగా ఉంది. సాధ్యపడితే ప్రోటీన్ను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ అవరోధకాలను విడనాడాలి. రిఫాంమైసిన్లు ప్రోటీన్ను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ అవరోధకాలపై ఆధారపడే రోగులు చికిత్సా వైఫల్యం పొందడం లేదా పునఃస్థితి ఆరోగ్యం క్షీణించడంకి చేరుకునే ప్రమాదం అధికం. HIV రోగులకు థియోఅసిటజోన్ వినియోగాన్ని WHO హెచ్చరించింది. అందుకు కారణం ప్రమాదకర స్థాయిలో చర్మం పొరలుగా ఊడటం, సంభవనీయంగా 23% అధికంగా ఉండటం. మూర్ఛ్. హఠాత్తుగా మూర్ఛ్ రావడంతో INH అధికంగా సంబంధం కలిగి ఉండొచ్చు. ఇన్ని తీసుకునే మూర్ఛ్ రోగులందరికీ రోజు పిరిడాక్సిన్ 10 మిల్లీగ్రాములు తప్పక ఇవ్వాలి. మూర్ఛ్ రోగం లేని రోగుల్లో INH మూర్ఛలను కలిగిస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. క్షయ చికిత్సలో మూర్ఛ్ నిరోధక మందులతో అసంఖ్యాక ఔషధ సంకర్షణలు సంబంధం కలిగి ఉన్నాయి. అంతేకాక రక్తరసి ఔషధ స్థాయిలను నిశితంగా పరిశీలించాలి. రిఫాంపిసిన్ కార్బమాజిపైన్, రిఫాంపిసిన్ ఫినిటోయిన్, రిఫాంపిసిన్ సోడియం వాల్ప్రోయేట్ల మధ్య తీవ్రమైన సంకర్షణలు ఉన్నాయి. ఔషధ విక్రేత సలహా ఎల్లప్పుడూ తప్పక కోరబడుతుంది. ఔషధ నిరోధక క్షయవ్యాధి MDR XDR క్షయ. ప్రధాన వ్యాసాలు
MDR క్షయ XDR క్షయ. నిర్వచనాలు. మల్టీ డ్రస్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ MDR క్షయను క్షయగా నిర్వచిస్తారు. అంటే ఇది కనీసం INE చర్మ్లతో నిరోధకతను కలిగి ఉంటుంది. ఐసోలేట్లు ఏదైనా ఇతర క్షయ నిరోధక మందుల సంయోగానికి వృద్ధికర నిరోధాన్ని కలిగి ఉంటాయి. అయితే MDR గా వర్గీకరించని INE చర్మ్ల పరంగా మాత్రం నిరోధం కలిగి ఉండదు. 2006 అక్టోబరు నాటికి ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ XDR-TBని MDR-TB అని పేర్కొంటారు. ఇది క్వినోలోన్లతో ఏదైనా ఒకానొక కనామైసిన్, కాప్రియోమైసిన్ లేదా అమికాసిన్లతో కూడా నిరోధకతను కలిగి ఉంటుంది. XDR-TB ప్రాచీన కేసు నిర్వచనం MDR-TB. ఇది కూడా ద్వితీయ ప్రాధాన్య ఔషధాలకు చెందిన 6 తరగతుల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ వాటితో నిరోధకతను కలిగి ఉంటుంది. ఈ నిర్వచనాన్ని ఎంతమాత్రమూ ఉపయోగించలేదు. అయితే పలు పాత ప్రచురణలు దీనిని సూచించినందువల్ల దీనిని ఇక్కడ చేర్చడం జరిగింది. MDR-TB XDR-ల చికిత్సకు సంబంధించిన నియమాలు ఒకే విధంగా ఉంటాయి. ముఖ్యమైన తేడాగా XDR-TB అనేది MDR-TB కంటే అధిక మరణాల సంఖ్య రేటుతో సంబంధం కలిగి ఉండటాన్ని చెబుతారు. అందుకు కారణం సమర్థవంతమైన చికిత్సా ప్రత్యామ్నాయాల సంఖ్య తగ్గడం. XDR-TB సాంక్రమిక రోగ విజ్ఞానం ప్రస్తుతం చక్కగా అధ్యయనం చేయబడలేదు. అయితే XDR క్షయ అనేది ఆరోగ్యవంతమైన వ్యక్తులకు సులువుగా వ్యాపించదని మాత్రం విశ్వసించబడుతోంది. కానీ ఇప్పటికే ఇవికి గురైన వ్యక్తుల్లో అంటురోగాలను కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల వారు TB అంటురోగానికి గురయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఔషధ నిరోధక క్షయ రోగ సాంక్రమిక విజ్ఞానం 1997లో 35 దేశాలు నిర్వహించిన అధ్యయనం దాదాపు సర్వే చేసిన దేశాల్లో 2% పైగా రేట్లను గుర్తించింది. పూర్వపు USSR, బాల్టిక్ రాష్ట్రాలు, అర్జెంటీనా, భారతదేశం, చైనా దేశాల్లో అధిక రేట్లు గుర్తించబడ్డాయి. దీనికి కారణం పేలవమైన లేదా జాతీయ క్షయవ్యాధి నియంత్రణ కార్యక్రమాల అమలులో వైఫల్యంగా భావించబడింది. అదే విధంగా 1990ల మొదట్లో న్యూయార్క్ నగరంలో MDR-TB అధిక రేట్లకు కారణం రీగన్ యంత్రం.